హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి కీమా బాల్స్. ఎస్ అండి, ఈరోజు అయితే నేను కీమా బాల్స్ అయితే చేయబోతున్నాను. ఇంకా ఈ రెసిపీని అయితే నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో వెంటనే మీరు కూడా చూసేయండి. సో ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కిలో వరకు అయితే మటన్ కీమా తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసి వాటర్ అంతా పోయే వరకు కొంచెం సేపు హాఫ్ అన్ అవర్ వరకు అలానే వెయిట్ చేయాలి. లేదంటే మిక్సీ పట్టేటప్పుడు చాలా వాటరీగా అయిపోయి ప్రిపరేషన్ అనేది సరిగా రాదు. సో వాటర్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాతనే మిక్సీ పట్టాలి. సో ఇక్కడ నేనైతే వాటర్ అంతా ప్రెస్ చేసేసి మరీ మిక్సీ పడుతున్నాను. ఇలా కంప్లీట్గా వాటర్ లేకుండా కీమా అంతా మిక్సీ తీసుకున్న తర్వాత అందులో కొంచెం ధనియా పౌడర్, ఇంకా కొంచెం కారం పొడి 1 స్పూన్ వరకు తీసుకున్నాను. మళ్ళీ పిల్లలు కారం ఎక్కువైతే తినలేరు అనేసి ఇంకా కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసేసి 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్, అలానే కొంచెం గరం మసాలా, ఇంకా మటన్ మసాలా కూడా వేసేసాను. ఇంకా ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా మిస్ చేయకుండా వేసినప్పుడే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా పౌడర్స్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం కూడా మిక్సీ పట్టేశాను. మరి ఎక్కువ మెత్తగా అవసరం లేదు. జస్ట్ మసాలా పౌడర్స్ అన్నీ కూడా కీమాలో మంచిగా మిక్స్ అవ్వడం కోసం జస్ట్ అలా ఒక 10 సెకండ్స్ వరకు మాత్రమే మిక్సీ పట్టేశాను, ఎక్కువ పట్టలేదు. మరీ ఎక్కువగా మిక్సీ పట్టేస్తే కీమా బాల్స్ చేసేటప్పుడు మంచి షేప్లో అయితే రావు. అవి మిక్స్ చేసేటప్పుడు మళ్ళీ క్రాక్ అవ్వడం, విరిగిపోవటం ఇలా జరుగుతుంది. అందుకే జస్ట్ 10 సెకండ్స్ వరకు మిక్సీ పడితే చాలు. ఇలాగా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. మరి ఎక్కువగా కాకుండా, ఎక్కువ గట్టిగా కాకుండా. మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఎక్కడైనా మసాలా మిక్స్ అవ్వకపోయినా కూడా మనం ఇలా కలిపేటప్పుడు మంచిగా మిక్స్ అయిపోతుంది, ఎక్కడ మసాలా ఉన్నా కూడా. స్టవ్ మీద కడాయిలో ఆయిల్ కూడా పెట్టేశాను. అది కాగేలోపు ఇంకొంచెం సేపు మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇలా కీమా అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా నీట్గా చుట్టేసి ఆయిల్లో వేసేయాలి. స్టార్టింగ్లో నేనైతే ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టాను. ఎందుకంటే మిగతా బాల్స్ అన్నీ వేసేసే లోపు స్టార్టింగ్ వేసిన బాల్స్ మళ్ళీ మాడిపోతాయి కదా, అందుకని చాలా లో ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. ఇలా ఒక్కొక్క కీమా బాల్ కూడా చాలా నీట్గా రౌండ్గా బాల్ షేప్లో తీసుకొని ఆయిల్లో వేసేయాలి. ఇలాగా మసాలా పౌడర్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా వేసినప్పుడు చాలా మంచి టేస్ట్లో, మంచి కలర్లో వస్తాయండి కీమా బాల్స్ అయితే. ఇంకా ఈరోజు అయితే ఫస్ట్ మిగతా వంట అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఫైనల్గా ఇలా కీమా బాల్స్ అయితే చేస్తున్నాను. పప్పు రసం చేసేసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడైతే కీమా బాల్స్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ సింపుల్ వన్నీ చేసేసుకుని తర్వాత లాస్ట్లో ఈ పని అయితే పెట్టుకున్నాను. పప్పులోకి అయితే కీమా బాల్స్ సూపర్ కాంబినేషన్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుందో. అక్కడికి ఆఫ్టర్నూన్ టైం 12:30 అయిందనేసి చాలా ఫాస్ట్గా అయితే చేసేసాను. మళ్ళీ లేట్ అయితే పిల్లలు ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది కదా అనేసి. ఎవ్రీ సండే అయితే చికెన్ తినేవాళ్ళం, బట్ ఈసారి అయితే మా హస్బెండ్ మటన్ కీమా తీసుకొచ్చారు. ఎందుకంటే న్యూస్లో ఎక్కువగా చెప్తున్నారు కదా బర్డ్ ఫ్లూ అనేసి చికెన్కి. సో అందుకోసమని ఈసారి మటన్ కీమా అయితే తీసుకొచ్చారు. ఎప్పుడు చికెనే కాకుండా పిల్లలు కూడా అలవాటు అవ్వాలి కదా డిఫరెంట్ టేస్ట్లు అనేసి నేను కూడా ఓకే అన్నాను. చికెన్ తప్ప పిల్లలు ఇంకా వేరే నాన్ వెజ్ ఏది తినరు, అందుకే వాళ్ళకు కూడా అలవాటు కావాలి కదా అనేసి చేస్తున్నాను. ఇంకా అన్నీ ఇలాగే ఒక్కొక్కటిగా నీట్గా చుట్టేసి ఆయిల్లో వేసిస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం మటన్ కీమా బాల్స్, బట్ పిల్లలైతే ఎక్కువగా చికెన్ తప్ప ఇంకేది తినరు కాబట్టి నేను కూడా మానుకున్నాను. యాక్చువల్గా చికెన్ కంటే కూడా మటనే చాలా హెల్దీ అని చెప్తారు కదా ఎవరైనా కూడా, పిల్లలకి కానీ పెద్దలకి కానీ చికెన్ కంటే కూడా మటనే ఎక్కువ హెల్దీ అంటారు కదా. సో ఎప్పుడు చికెన్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి మీరు కూడా. ఇంకా మా చిన్న బాబు అయితే ఎప్పుడూ తినింది లేదు కీమా బాల్స్, బట్ ఈసారి మాత్రం చాలా ఇష్టంగా తిన్నాడు. చాలా బాగున్నాయని కూడా చెప్పాడు. పిల్లలకి ఏమైనా చేసి పెట్టిన తర్వాత వాళ్ళు బాగుంది అని చెప్తే అసలు ఆ ఫీలింగే వేరు కదా, వాళ్ళకి ఇంకా చేసి పెట్టాలి అని అనిపిస్తుంది. సో కీమా అంతా కూడా బాల్స్లో చుట్టేసి ఇలా 5 మినిట్స్లోనే ఆయిల్లో వేసేసాను. మళ్ళీ ఇది కుక్ అవ్వడానికి మినిమం నేను 40 to 45 మినిట్స్ వరకు అలానే స్టవ్ మీద ఉంచేస్తాను. ఎందుకంటే చికెన్ అయితే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది, బట్ మటన్ అయితే అలా కాదు కదా, కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఇంకా నేనైతే ఇది కంప్లీట్గా లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేస్తాను. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే టేస్ట్ బాగుంటుంది, లోపలంతా కూడా పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది. సో లో ఫ్లేమ్లో కుక్ చేస్తే లోపల వరకు మంచిగా కుక్ అయిపోయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చికెన్ అయితే కొంచెం ఫాస్ట్గానే కుక్ అవుతుంది, బట్ ఇదైతే అలా కాదు కదా, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి లో ఫ్లేమ్లో కుక్ చేయడమే బెస్ట్.
ఇంకా ఇక్కడైతే నేను ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒకసారి మొత్తం సాటే చేస్తున్నాను. మళ్ళీ ఎక్కడ మాడిపోకుండా. స్టార్టింగ్‌లో అయితే ఓన్లీ ఆయిల్ మాత్రమే ఏసాను కదా! మొత్తం బాల్స్ అన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా అడ్జస్ట్ చేసి కుక్ చేశాను. వాటర్ మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా మంచిగా అడ్జస్ట్ చేసి వేయాలి. అప్పుడే మంచిగా కుక్ అయితుంది. మళ్ళీ తక్కువ వేస్తే మనం చూడటం కొంచెం లేట్ అయినా కూడా అది మాడిపోతుంది. మొత్తం పని అంతా వేస్ట్ అయితుంది. సో, కొంచెం వాటర్ ఎక్కువ ఏసుకున్నా కూడా పర్లేదు. ఇలా నేను 45 మినిట్స్ వరకు కుక్ చేశాను. మధ్య మధ్యలో 10 మినిట్స్‌కి ఒకసారి మంచిగా మిక్స్ చేసి మరీ పెడుతున్నాను. లేదంటే ఒక్క వైపే ఉడుకుతుంది కదా! సో, మంచిగా మిక్స్ చేసి పెడితే బాల్ అంతా కూడా మంచిగా కుక్ అయితుంది కాబట్టి బాగా మిక్స్ చేసి పెట్టాలి. ఇలాగా స్మూత్‌గా సాటే చేయాలి. లేదంటే కీమా బాల్ అనేది విరిగిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా మంచిగా ఉడికేటప్పుడు ఎక్కువగా సాటే చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో కీమా బాల్స్ అనేవి విరిగిపోయి మొత్తం కర్రీ టైప్‌లో అయిపోతుంది. అలాగా స్మాష్ అయిపోకుండా గరిటెతో చాలా స్మూత్‌గా తిప్పుతూ ఉండాలి. వాటర్ తక్కువేస్తే మాడిపోతుంది కాబట్టి మనం వెంటనే చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. ఇలాగ వాటర్ అంతా అయిపోయిన తర్వాత చూడటం కొంచెం లేట్ అయినా కూడా మొత్తం మాడిపోతుంది. ఇంకా ఇక్కడైతే కీమా బాల్స్ చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినాయి. ఇంకా ఇదే అండి నా సండే వ్లాగ్. నేను చేసిన కీమా రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇంకా మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు మంచిగా సపోర్ట్ చేస్తేనే కదా నాకు కూడా కొంచెం మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.